హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో నేను నా వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయండి. మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చూసేయచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇది ఫుల్ డే వ్లాగ్ ఏం కాదండి, ఈవినింగ్ వ్లాగ్ లాగా తీశాను. బయట వెదర్ బాగుంది కదా, వాకింగ్కి వెళ్దాం అన్నట్టుగా నేను మా మదర్ బయటికి వెళ్ళాము. బట్ బయటికి వెళ్ళాక తెలిసింది చాలా టూ మచ్ కూల్గా ఉందన్నమాట. సో ఎలాగో బయటకు వచ్చాం కదా, ఒక ట్రిప్ అలా తిరిగేసి వెళ్ళిపోదాము, వాకింగ్ చేసి వెళ్ళిపోదాము అన్నట్టుగా బయటికి వచ్చేసామన్నమాట. ఇది మా కమ్యూనిటీలో మా ఇంటి బ్యాక్ సైడ్ అంతా తిరుగుతున్నాము. మా పాప వచ్చేసి మా డాడీతో ఆల్రెడీ తను ముందు వెళ్ళిపోయిందండి వాకింగ్కి. సో వాళ్ళు వచ్చేసి మాకు మా ఇంటి బ్యాక్ సైడ్ పవన్ దగ్గర కలుస్తా అన్నారు. అందుకని మేము అక్కడికి వెళ్తున్నాము. అండ్ నేను నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ తమ్నెయిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది, నాకు 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. సో 100 సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్ చెప్పడం ఏంటి అని అనుకుంటారేమో. ఎందుకు చెప్తున్నాను అన్న దానికి కూడా రీజన్ చెప్తానండి. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నా వీడియోస్కి ఒక్కరికన్నా నచ్చుతుందా లేదా అని అనుకున్నాను. బట్ కొంతమందికన్నా నచ్చుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. సో అందుకని 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయినందుకు నాకు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇలాగే మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉండాలని, మీ సపోర్ట్ నాకు కావాలని నేను కోరుకుంటున్నానండి. సో ఇక్కడ వచ్చేసి నా వాకింగ్ స్టైల్ చూసి నాకే నవ్వు వచ్చేసిందండి. నేను నడిచేటప్పుడు నాకు అంత ఐడియా రాలేదు, బట్ నేను వీడియో తీసి ఎడిట్ చేసేటప్పుడు నా వాకింగ్ స్టైల్ చూసి నాకే నవ్వు వచ్చిందనమాట. కుంటుకుంటూ నడుస్తున్నాను అనమాట. ఏంటి ఇలా నడుస్తున్నాను ఏంటి, నేనైతే కుంటుకుంటూ గున్నుకుంటూ నడుస్తున్నాను ఏంటి అని అసలు ఒక రేంజ్లో నవ్వు వచ్చేసింది. ఐ థింక్ ప్రెగ్నెంట్తో ఉన్న ప్రతి ఒక్కరు ఇలానే వే ఆఫ్ వాకింగ్ స్టైల్ ఇలానే ఉంటుందని నాకు అర్థమైంది. నార్మల్గా ప్రెగ్నెంట్గా లేకపోతే మాత్రం మన వాకింగ్ ఇలా ఉండదు, మన వాకింగ్ స్టైల్. బట్ ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నాం కాబట్టి, దట్టు 9 months కాబట్టి టోటల్గా వాకింగ్ స్టైలే చేంజ్ అయిపోయింది. సో నాకైతే ఒక రేంజ్లో నవ్వు వచ్చేసింది నా వాకింగ్ స్టైల్ చూసి నాకే. మీరు మాత్రం నవ్వుకోకండి. అండ్ ఇక్కడ మా మదర్ అనమాట పక్కన. ఆల్రెడీ మా పేరెంట్స్ లాస్ట్ టైం ఒకసారి వచ్చారు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి యూఎస్కి. సో ఈ సెకండ్ టైం వాళ్ళు రావడము, సెకండ్ ప్రెగ్నెన్సీకి. మా ఫాదర్ అన్న ఇక్కడ చలిని తట్టుకోగలుగుతారు కానీ మా మదర్ అసలు తట్టుకోలేరండి. బట్ తప్పదు కదా, ఇంకా కూతురు క్యారింగ్ కాబట్టి వాళ్ళు రావాల్సిందే. ఇక్కడ మా ఇంటి వెనక ఇది పాండ్ అండి. యాక్చువల్గా వాటర్ ఫాల్స్ కూడా ఉండాల్సింది, బట్ ఎందుకో మరి వాళ్ళు తీసేశారు. అండ్ వెదర్ చూసారు కదా, ఈవినింగ్ టైం కాబట్టి చాలా బాగుంది సన్సెట్. ఇక్కడికి మా ఫాదర్ మా పాపని తీసుకొస్తానని చెప్పారనమాట. అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. సో యాక్చువల్గా మా ఫాదర్ మా పాపని తీసుకొని బయటకు వచ్చారు. తర్వాత మేము అనుకోకుండా మేము బయటకు వచ్చాము. చూస్తున్నారు కదా, వచ్చేసింది మా పాప. పిల్లలతో బయటికి వెళ్తే వాళ్ళని హ్యాండిల్ చేస్తూ వాకింగ్ చేయాలి అంటే కొంచెం కష్టమే కదా. సో అందుకని మేము ఎలాగో బయటకు వచ్చాం కదా అనేసి మా ఫాదర్ మా పాపని మాకు ఇచ్చేసి మా ఫాదర్ వాకింగ్కి వెళ్ళారనమాట. చూడండి ఎలా పరిగెత్తుతుందో. నాకు అసలు ఒక రేంజ్లో భయం వేసిందనమాట. పిల్లలు ఇలా పాండ్స్ దగ్గరికి వెళ్ళి రాళ్ళు విసురుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. బట్ మనము పెద్దోళ్ళు పక్కన ఉండి జాగ్రత్త చూసుకోవాలి, లేకపోతే చాలా డేంజర్ కదా. రాళ్ళు మీద కాళ్ళు పెట్టి పడిపోవడము, స్కిడ్ అయి పడిపోవడము చాలా డేంజర్గా ఉంటుందండి. అందుకే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పిల్లలకి పక్కనే ఉండాలన్నమాట పేరెంట్స్ మాత్రం. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. చూస్తున్నారు కదా ఎలా వెళ్తుందో. అందుకే మా మదర్ పట్టుకుని బయటికి తీసుకొచ్చారు. అక్కడ వచ్చేసి మా ఫాదర్ అనమాట. పాపని డ్రాప్ చేయగానే వెళ్తే మళ్ళీ ఏడుస్తుందనేసి కాస్త అక్కడక్కడే తిరిగేసి వెళ్ళారు.
అమ్మలు హి 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 హి. అమ్మో అవునా డాడ్? ఓ గుడ్ జాబ్. ఇక్కడ వచ్చేసి మా మదర్ ఏంటంటే చిన్న చిన్న రాళ్ళు ఏం వేస్తావులే అమ్మా అని చెప్పేసి ఒకేసారి పెద్ద స్టోన్ తీసి దాని మీద అలా పాన్లు వేసింది. ఆ టైంలో ఒక రేంజ్లో నాకు నవ్వు వచ్చేసింది. ఒక సామెత గుర్తొచ్చి నేను మా మమ్మీకి చెప్పేస్తే మా మమ్మీ కూడా నవ్వుకుందనమాట. ఆ సామెత ఏంటంటే అదేదో సామెత ఉంది కదండి, చిన్న చిన్న చేపలకి గెల వేసి ఏం పట్టుకుంటావులే, ఒకేసారి పెద్ద తిమింగలానికి గెల వేసి పట్టుకుందాము అని అతి ఆశ ఉంటుంది కదా. సో అలా అనమాట. సామెత చెప్పగానే మా మమ్మీ కూడా నవ్వుకుంది. ఎందుకో మీకు కూడా చెప్పాలనిపించింది. రొటీన్గా వీడియో చూస్తే ఏముంటుంది, కొంచెం అప్పుడప్పుడు అలా కామెడీ చేస్తే మీరు కూడా నవ్వుకుంటారు కదా. సో అందుకని చెప్పాను అంతే. సో ఆ తర్వాత వచ్చేసి చలి కూడా ఎక్కువ అయిపోయిందండి, అసలు తట్టుకోనికి రాలేదు. ముక్కులో నుంచి కళ్ళ నుంచి ఇలా వాటర్ వచ్చేసింది, చిక్స్ అంతా రెడీ అయిపోతుంది అనమాట. ఇంత టూ మచ్ చలికి మన చెంపలు కూడా పగిలిపోతాయి. అసలు ఎంత లోషన్ పెట్టినా కూడా ఉండదు. అసలు చాలా చాలా టూ మచ్ కూల్గా ఉంది. అందుకనేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాము. అండ్ రిటర్న్ అవుతుంటే మా పాప అస్సలు రానని ఏడ్చిందండి. ఎందుకంటే ఆబ్వియస్లీ కరోనా వచ్చినప్పటి నుంచి అసలు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోతున్నాము. మనకే పిచ్చి ఎక్కుతుంది, ఇంకా చిన్నపిల్లలకి ఎలా ఉంటుందండి. సో చాలా టూ మచ్గా అనమాట. వాళ్ళ మైండ్కి చాలా ఎఫెక్ట్ ఇస్తుంది ఇలా ఇంట్లోనే ఉండి ఉండి బయటికి వెళ్ళకుండా ఉండాలంటే. సో ఇంటికి వెళ్దాం రా అంటే ఒకటే ఏడుపు. చూడండి ఎలా పరిగెత్తుతుందో. నాకైతే అసలు ఒక రేంజ్లో భయం వేసేస్తుంది, ఎక్కడి నుంచి బ్యాక్ సైడ్ నుంచి కాళ్ళు వచ్చేస్తాయో ఏంటో అనేసి. ఇంకా కమ్యూనిటీ కాబట్టి ఓకే, ఎంత కమ్యూనిటీ అయినా కూడా పిల్లలకి చూడండి మా మదర్ ఎలా పట్టుకున్నారో, లేకపోతే పరిగెత్తుతుందనమాట. సో పిల్లలకి మనం పక్కనే ఉండాలండి, ఎవ్రీ సెకండ్ పక్కనే ఉండాలి, వాళ్ళ చేతు పట్టుకొని నడిపించాలి మనము, లేకపోతే చాలా డేంజర్. ఇప్పుడు అసలే పరిస్థితులు కూడా బాగాలేవు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే చిన్నపిల్లలకి మనం పక్కనే తోడుగా ఉంటూ చూసుకుంటే మాత్రం చాలా మంచిది. ప్రతి ఒక్క పేరెంట్స్కైనా సరే చెప్తున్నా. ఇంటికి రాను రాను అని మారం చేసింది, బట్ ఏదో ఒకటి చెప్పేసి తీసుకొచ్చాము ఇంట్లోకి. అండ్ ఇది మా అపార్ట్మెంట్ లోపలికి డైరెక్ట్గా ఎంటర్ అవ్వలేమండి, పాస్కోడ్ ఉంటుంది. సో అది క్లిక్ చేస్తేనే మనం లోపలికి వెళ్ళగలము, లేకపోతే వెళ్ళలేము. సో ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళు రిలేటివ్స్ వస్తే కూడా వాళ్ళకి చెప్తూ ఉంటామన్నమాట. సో దట్ వాళ్ళు ఎంటర్ అవుతారు లోపలికి. అండ్ ఈవినింగ్ వచ్చేసి మా మమ్మీకి నాకు ఎందుకో చేపల పులుసు తినాలనిపిస్తుందని చెప్పాను. అందుకనేసి మా మమ్మీ ప్రిపేర్ చేసుకుంది. దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తానండి. సాల్మన్ ఫిష్ చిన్న చిన్న కట్ చేసి కడుక్కొని పెట్టేసుకున్నారు. ఆ తర్వాత చింతపండు పులుసు అండ్ ఇప్పుడు ఆనియన్ పేస్ట్. అండ్ ఇంకొక పేస్ట్ వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నారండి, బయట నుంచి ఫిష్ మసాలా ఏం వేయలేదు, హోమ్ మేడ్ ఫిష్ మసాలా పేస్ట్ వేసారనమాట. అదేంటంటే ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, గసగసాలు, మెంతులు అండ్ భోజ్వారీ మసాలా అండి. మళ్ళీ చెప్తున్నాను, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, గసగసాలు, మెంతులు అండ్ భోజ్వారీ మసాలా. సో అది పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్ రెండు కలుపుకొని చింతపండు పులుసులో బాగా మిక్స్ చేసుకుంటున్నారు. ఎలాంటి ఉండలు అలాంటివి ఏమి ఉండకుండా బాగా మిక్స్ చేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, కనబడుతుంది కదా మీకు కూడా. సో అందులో బాగా మిక్స్ చేసేసుకుంటున్నారు. బయట నుంచి ఫిష్ మసాలా అలాంటివి ఏం వేయలేదండి. సో అంతా హోమ్ మేడే. చూడ్డానికి సింపుల్గా ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం ఆసమ్గా ఉంటుందండి. ఎంతైనా మదర్స్ చేసే కుకింగే వేరండి. నేను ఒక 2-3 టైమ్స్ ట్రై చేసి ఉంటానా, నాకు అస్సలు రాలేదనమాట. ఆ టేస్ట్ రాలేదు, అసలు చేప పులుసులాగానే అనిపించలేదు నాకైతే. నేను ఎన్నే చేస్తాను, బట్ ఈ చేప ఫిష్ పులుసు కానీ ఇలాంటివి నాకు అసలు కుదరదనమాట. మా మదర్ చేసినట్టుగా అసలు రాదు నాకు. ఎంతైనా మదర్ స్టైలేనండి. సో అది మేబీ చేతిలో ఉంటుందో మరి కుకింగ్లో ఏముంటో నాకు తెలీదు, కానీ వాళ్ళు చేసేది మాత్రం నిజంగా వాళ్ళ స్టైలే వేరు, ఆ టేస్టే వేరు అనమాట. మనకు కుదరదు అది. అండ్ ఇక్కడ వచ్చేసి
ప్యాన్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి బిర్యానీ లీఫ్ వేసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నారు. సో ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులో డిఫరెంట్గా ఇలాంటి వెరైటీస్ ఇంగ్రీడియంట్స్ ఏం వేయట్లేదండి. చాలా సింపుల్గా చేస్తారు, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎంతైనా పెద్దవాళ్ళు చేసేది, మదర్స్ చేసేది స్టైలే డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి పసుపు కూడా వేసేసుకున్నారండి. అండ్ దీనికి ఒక సామెత కూడా ఉంది, ఫిష్ కర్రీకి సామెత కూడా ఉందన్నమాట. అదేంటంటే అప్పటికప్పుడు చేసుకున్న చేపల పులుసు తినే కంటే మర్నాడు ఈరోజు చేసుకున్న చేపల పులుసు మర్నాడు తింటే దాని టేస్ట్ అనేది సూపర్ యమ్మీగా ఉంటుందన్నమాట. చాలామంది వరకు ఈరోజు చేసుకొని రేపటి వరకు తినకుండా రేపు తింటారనమాట. వన్ డే అలానే పెట్టుకొని తింటారు చేపల పులుసు. ఎందుకంటే ఆ టేస్ట్ అనేది టోటల్ డిఫరెంట్ అయిపోతుంది. సూపర్. వండినప్పుడు తినే కంటే తర్వాత రోజు తింటే మాత్రం పులుసుకి ఆ కర్రీకి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందని ట్రస్ట్ మీ. ఈసారి అలానే ట్రై చేయండి. చేసుకునే రోజు కంటే నెక్స్ట్ డే పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసే కాదండి, కాకరకాయ పులుసు కూడా సేమ్ టు సేమ్ చేసుకున్నప్పుడు కంటే నెక్స్ట్ డే తింటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. సో చాలా వరకు ఈరోజు చేసుకొని రేపు తినేవాళ్ళు చాలామంది లేకపోలేదండి. బట్ ఇక్కడ నేనైతే నాకు తెలుసు కదా, ఆబ్వియస్లీ నాకు క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను తినేసాను. బట్ మా ఇంట్లో మా ఫ్యామిలీ వాళ్ళంతా నెక్స్ట్ డే తిన్నారనమాట. సో టోటల్గా చేంజ్ అయిపోయింది, టేస్ట్ మాత్రం సూపర్ యమ్మీ అయింది. సో ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు పులుసులో అన్నీ యాడ్ చేసుకున్నారు కదండి, మసాలా పేస్ట్, ఆనియన్ పేస్ట్. సో ఆ పులుసుని కూడా ఆయిల్లో వేసేసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నారండి. సో చేపల పులుసు కానీ కాకరకాయ పులుసు కానీ నెక్స్ట్ డేకి బాగుంటుంది. పులిహోర మాత్రం అప్పటికప్పుడే చేసుకొని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడు ఎలా తినాలో అలా తింటే మాత్రం చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సాల్ట్ తర్వాత చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నారు మా మదర్. సో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ కంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ మాత్రం చాలా టూ మచ్ ఉన్నాయండి. నేను మిడ్-నైట్ 3-3:30 వరకు కూడా తింటున్నాను. ఇంకా మిడ్-నైట్ ఏముంది, నెక్స్ట్ డే మార్నింగ్ కిందికే వస్తుంది అది. సో ఆ టైం వరకు కూడా తింటున్నాను అనమాట. నాకే నచ్చట్లేదు అలా తినడము, బట్ ఏం చేస్తాం, క్రేవింగ్స్. ఎంత తిన్నా నాకు అనేది మాత్రం రావట్లేదు ఫుడ్. సో ఆబ్వియస్లీ నేను డాక్టర్కి చెప్తే డాక్టర్ అదే అన్నారు, ఇప్పుడు ఎంత ఫుడ్ తిన్నా అది మీకు రాదు, బేబీకే వెళ్తుంది అని. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా క్రేవింగ్స్ బాగుంటాయని చెప్పారు. సో చూడాలి, అప్పుడు బాగా తినడం, బాగా రెస్ట్ తీసుకోవడం చేయాలనుకుంటున్నాను నేనైతే. ఆబ్వియస్లీ నేను అనుకోపోయినా ఆటోమేటిక్గా రెస్ట్ తీసుకోవాల్సిందే, బాగా తినాల్సిందే మళ్ళీ మనం కోలుకోవాలి అంటే. చూసారు కదా, సాల్ట్ తర్వాత చిల్లీ పౌడర్ వేసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి పుదీనా కూడా వేసుకుంటున్నారు. మా దగ్గర కరివేపాకు లేదండి, అందుకే వేయలేదు. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. సో ఇప్పుడు ఆ మసాలా అంతా బాగా, పులుసు అంతా బాగా మరిగేంత వరకు పెట్టారండి. బాగా బాయిల్స్ వస్తున్నాయి కదా. సో ఎంత పులుసు మరిగితే అంత మంచిది, ఎన్ని రోజులు పులుసు మాగితే అంత టేస్ట్గా ఉంటుంది. సో అదనమాట. ఇక్కడ మా మదర్ వచ్చేసి సాల్ట్ చెక్ చేశారు, సరిపోయిందా లేదా సాల్ట్, కారం అనేసి. అండ్ మేము వచ్చేసి సాల్మన్ ఫిష్ చేస్తామండి. ఇండియాలో ఉన్న వాళ్ళైతే మంచి మంచి ఫిష్లు కొనుక్కొని వేసుకోవచ్చు. ఎన్ని ఫిష్లు తీసుకున్నా ఇక్కడ మన ఇండియాలో కొనుక్కున్న ఫిష్ టేస్ట్ అయితే రాదండి. ఎంతైనా సరే నాకైతే మన ఇండియాలో కొనుక్కునే ఫిష్ టేస్ట్ కొంచెం తక్కువ రేటు చేప అయినా సరే టేస్ట్గా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. సో చూసారు కదా, బాగా మరిగిపోయాయి. ఫస్ట్ ఆయిల్లో బిర్యానీ లీఫ్ వేసుకున్నారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకున్న తర్వాత చింతపండు పులుసు మసాలా అన్నీ కలుపుకొని పెట్టుకున్నారు కదా, అది కూడా వేసేసుకున్నారు. సో దాంట్లో ఉప్పు,
కారము వేసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు సాల్మన్ ఫిష్ పీసెస్ కడిగి పెట్టుకున్నారు కదా! సో, అది కూడా వేస్తున్నారు. సాల్మన్ ఫిష్ చాలా అంటే చాలా ఆహ్, ఏమంటారు స్మూత్‌గా ఉంటదండి. ఊకనే స్మాష్ అయిపోతదనమాట. సో, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. దాన్ని కలపకూడదు. నార్మల్‌గా ఫిష్‌లు ఏ ఫిష్ అయినా సరే వేసుకున్నాక పులుసులో కలపకూడదనమాట దాన్ని. స్మాష్ అయిపోతది. అందుకే జస్ట్ పైన పైన అలా ఆహ్, కదిలించుకుంటే చాలు. అండ్ ఇందులో వచ్చేసి కోకోనట్ మిల్క్ గూడా వేసుకుంటే బావుంటదండి. కేరళ సైడ్ వాళ్ళు బాగా వేసుకుంటారు. అండ్ కొంతమంది కొబ్బరి గూడా వేసుకుంటారు. సో, ఈ టైంలో నాకు డైజెస్ట్ అవ్వదు కాబట్టి మా మదర్ ఏం వేయలేదు. చూసారు గదా! మా మదర్ ఏం కలపలేదు. జస్ట్ అలా పైన అలా అన్నారంతే. సో, స్మాష్ అయిపోతాయి కాబట్టి ఫిష్‌ని కలపొద్దండి వేయగానే. చూసారు కదా! ఎలా బాల్స్ వస్తున్నాయో? ట్రస్ట్ మీ అండి, చూడ్డానికి మీకు సింపుల్‌గా అనిపిస్తది. బట్ చాలా యమ్మీగా ఉంటది. ఎందుకంటే ఇందులో ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, గసగసాలు, మెంతులు అండ్ భోజవారి మసాలా వేసుకున్నాం కాబట్టి ఆ స్మెల్ కానీ, ఆ టేస్ట్ కానీ చాలా బావుంటుందండి. అండ్ భోజవారి మసాలా అనేది మా పేరెంట్స్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. మన ఇండియాలో ఏ సూపర్ మార్కెట్‌లోనే దొరుకుతుంది. సో, ట్రస్ట్ మీ, చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి చేపల పులుసు. చేసుకొని నెక్స్ట్ డే తినండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆబ్వియస్లీ నేను మీకు చూపిస్తుంది అర్థమయ్యే ఉంటది. ఎందుకంటే నా థంబ్‌నెయిల్‌లో నేను ఆల్రెడీ పెట్టాను. ఇది వచ్చేసి ఆఫీస్‌కి డెస్క్ అండి. ఇంతకుముందు మేము వేరేది వాడాం కదా! ఇది వచ్చేసి టోటల్‌గా డిఫరెంట్ అనమాట. చూసారు కదా! ఇది వచ్చేసి సైడ్‌లో హెడ్‌ఫోన్స్ పెట్టుకోవడానికి, మొబైల్‌కి చార్జర్ పెట్టుకోవడానికి అండ్ యూఎస్‌బీ బ్యాగ్ కనెక్ట్ చేసుకోవడానికి ఇలా అనమాట. బట్ ఇక్కడ పైన మొబైల్ పెట్టాను చూసారు కదా! ఆ మొబైల్‌కి నేను వితౌట్ చార్జర్ పెట్టుకోకుండా కూడా నేను ఛార్జింగ్ పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఈ టేబుల్‌కి ఆప్షన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రా అనమాట. చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా స్మూత్ కూడా ఉందండి. యాక్చువల్లీ ఏంటంటే మొన్న మా హస్బెండ్ కాస్ట్‌కోకి వెళ్ళినప్పుడు చూసారంట డీల్స్‌లో ఉందనేసి. సో, ఆల్రెడీ ఇది వితౌట్ డీల్స్ అయితే $320 అంట. విత్ డీల్స్‌లో తీసుకున్నారు కాబట్టి $230లో వచ్చిందండి. సో, చాలా బెస్ట్ కదా! చూడండి ఇక్కడ నేను మీకు వితౌట్ ఛార్జింగ్ పెట్టి చూపిస్తున్నాను. ఒకవేళ చికాగోలో ఉన్నవాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే నచ్చి ఉంటే తీసుకోండి. ట్రస్ట్ మీ, టేబుల్ నిజంగా చాలా బావుంది. మీ హైట్ తగ్గట్టు మీరు టేబుల్‌ని కిందికి, మీదికి చేసుకుంటూ ఉండొచ్చు. అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ కనబడుతుంది గదా! ఛార్జింగ్ అవుతుంది వితౌట్ చార్జర్. సో, మీకు కనిపించడం కోసం అనేది నేను జూమ్ చేసి చూయించానండి. అండ్ ఈ టేబుల్ మీద ఇంకోటేంటంటే ఆఫీస్ వర్క్ చేసుకునేటప్పుడు అర్జెంట్‌గా ఏమన్నా రాసుకోవాలన్నా కూడా మార్కర్‌తో టేబుల్ మీద మనం రాసుకోవచ్చండి. రాసుకోవచ్చు, మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి హైట్ 1, హైట్ 2, హైట్ 3 ఏంటంటే చెప్పాను కదా! హైట్ మనము ఆహ్, పైకి, కిందికి అడ్జస్ట్ చేసుకోవడానికనమాట. అడ్జస్టబుల్ అనమాట. నేను మీకు అందుకే నేను ఇక్కడ వాటి మీద క్లిక్ చేసి చూపిస్తున్నాను. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు కానీ నాకు మాత్రం క్లియర్‌గా తెలుస్తుంది. చూడండి, క్లియర్‌గా చూడండి. మనము అది క్లిక్ చేసిన కొద్దీ హైట్ పైకొస్తుంది. దీన్ని బట్టి మీ హైట్ తగ్గట్టు మీరు పైకి, కిందికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నార్మల్‌గా వుడ్‌తో చేసిన ఈ ఏమంటారు టేబుల్స్‌కి కంటే ఇది మాత్రం చాలా అంటే చాలా బావుందండి. సో, దానికైతే మనం అడ్జస్ట్ చేసుకునే ఫెసిలిటీస్ ఉండవు గదా! ఇదైతే టోటల్‌గా మన చేతిలో ఉంటదనమాట. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసి యారో మార్క్స్ వచ్చేసి 1 ఇంచ్ కిందికి, 1 ఇంచ్ పైకి వెళ్ళడం కోసం. అండ్ మార్కర్‌తో కూడా రాసుకోవచ్చు. అండ్ డెస్క్ ఇచ్చారు. సో, టోటల్ ఆఫీస్ డెస్క్ మాత్రం చాలా బావుంది. ఒకవేళ ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతే ఖచ్చితంగా కొనుక్కోండి.
ఓకే, దీనికి పెట్టొచ్చు ఇంత డబ్బులు, కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటే కొనుక్కోండి, లేకపోతే నో ప్రాబ్లం. ప్రతి ఒక్కరు చూపిస్తూ ఉంటారు కదా, నేను కిచెన్ ఐటమ్స్ కొనుక్కున్నాను అది ఇది అనేసి. సో వాటిలో ఏముంటుందండి, మీకు ఏం పనికిరాదు కదా. బట్ ఈ ఆఫీస్ టేబుల్, ఆఫీస్ డెస్క్ అయితే ఏమన్నా మీకు యూజ్ అవ్వచ్చేమో, కొనుక్కునే వాళ్ళకి ఏమన్నా యూజ్ అవ్వచ్చేమో అని చూపిస్తున్నాను అంతే. లేకపోతే అసలు ఇది కూడా చూపించాల్సిన అవసరం లేదు. సో అదండి డెస్క్, ఆఫీస్ డెస్క్, దీనికి ఉన్న ఫెసిలిటీస్ నాకు మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. అంటే ఇక్కడ అమెరికాలో ఇక్కడ దగ్గరలో ఐ మీన్ ఈ ప్లేస్లో చికాగోలో ఎక్కడైనా ఉంటారు కదా, సో మనలాగా ఇండియన్స్ వాళ్ళకి ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో అని చెప్పాను. ఇప్పుడు డీల్స్లో రన్ అవుతుంది కాబట్టి ఆ, మనకి 2:30కి వచ్చిందనమాట. అదే వితౌట్ డీల్స్ అయితే 3:20కి అలా వస్తుందంట. సో ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే మాత్రము ఆబ్వియస్లీ డీల్స్ ఎన్ని రోజులు ఉంటుందో నాకు కూడా ఐడియా లేదు. బట్ ఒకవేళ కావాలి బాగుంది అనుకుంటే మాత్రం ఇంకా మీరు బడ్జెట్ ఎంతైనా పెట్టుకోవచ్చు కదండి. సో మీరు మీరు కొనుక్కుంటే నాకు అనిపిస్తుంది మీకు చాలా బాగా నచ్చుతుంది అనేసి. సో ఇదండి ఈరోజు నా వీడియో. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటేనే ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చూసేయచ్చు. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోతో మీ అందరితో మీట్ అవుతాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్. బాయ్ బాయ్.